అందరికి వందాలండి. చాలా మంది నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని ఒకటిగా మాట్లాడుతూ ఉంటారు, ఒకటిగా చెప్తా ఉంటారు, ఒకటిగా భావిస్తూ ఉంటారు. కానీ నమ్మకం అనేది, విశ్వాసం అనేది మనకు బ్రెయిన్కు, మనకు హార్ట్కు ఉన్నంత వ్యత్యాసం ఉంటుందండి. అది ఎలా అంటే, ఒక ఊర్లో దాదాపుగా 2-3 సంవత్సరాల నుండి వర్షాలు పడగా ఆ ఊళ్ళో కరువు ఉంటుంది. దాని నిమిత్తం ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారన్నమాట. ఏమిటన్నారంటే, ఆ ఊళ్ళో ఉన్నటువంటి చిన్న పిల్లలు మొదలుకొని పండ్లు విడిచే వరకు పెద్దవాళ్ళ వరకు ఒకరోజు ప్రార్థన కూడిక, నమ్మకమైనటువంటి ప్రార్థన కూడిక పెట్టుకుందాము. దాని నిమిత్తం ఆ ఊర్లో ప్రజలందరూ కలిసి నమ్మకమైన ప్రార్థన కూడికకు వచ్చింటారండి. కానీ ఆ ఊర్లో ఉన్నటువంటి చిన్నారి మాత్రము, చిన్న పాపని 5 ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది. తనతో పాటు గొడుగు తీసుకొచ్చుకుంటారండి. చూసారండి? కానీ ఆ చిన్నారి కూడా ఆహ్, మా ఊర్లో వర్షాలు పడటం లేదు. మా ఊర్లో కరువుంది. మా ఊర్లో వర్షాలు పడటం కరువుంది. దాని నిమిత్తం ఈరోజు మేము నమ్మకమైనటువంటి ప్రార్థన చేస్తున్నాము. దేవునికి మొరపెడదామని చెప్తున్నాము. దాని నిమిత్తం దేవుడు ఈరోజు ఖచ్చితంగా వర్షం కురిపిస్తాడు. వర్షం కురిపిస్తాము, తడిసిపోతాము. మేము తడవకుండా ఉండాలంటే ఒక గొడుగు ఉండాలి. ఎంత విశ్వాసమో కదండీ! ఎంత దృఢమైన విశ్వాసం కదండీ! చాలామంది మనం కూడా ఇలా ఉంటామండి. దేవుని ముందు మనం నమ్మకం ఉంచుతాము. కానీ నమ్మకంతో పాటు దృఢమైన విశ్వాసం మనం కలిగి ఉన్నామంటే క్రియ జరుగుతుందండి. ఆ క్రియ జరిగేదాన్ని బట్టే, దృఢమైన విశ్వాసం బట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు నీ యొక్క జీవితంలో అద్భుతాలు చవి చూస్తావు. థ్యాంక్ యూ లార్డ్.